ఇవాళ అయితే తోటకూర శనగపప్పు కర్రీ, అంటే అది పులుసు కూర అవుతుందండి. ఓకే, అది చేద్దాం అనుకుంటున్నాను. ఇలా కొంచెం తాలింపు వేసుకోవాలండి. తాలింపు అంటే ఎక్కువ దినుసులు వేయ అవసరం లేదు. నేనైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేస్తాను అంతే. ఎందుకంటే శనగపప్పు వేద్దాం అన్నాను కదా, తోటకూర శనగపప్పు. ఓకేనా అండి. తాలింపు అయితే వేగింది కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుముకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. అవి కొంచెం వేగాలి. ఓకే, ఇవి వేగడానికి కొంచెం సాల్ట్, ఓకేనా. ఇది ఒక్క నిమిషం మగ్గనిద్దాం. తోటకూరని ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఓకే, ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత మనం ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపులో ఆనియన్, మిర్చి అన్నీ వేసి వేయించుకున్నాం కదా, దానిలో వేసేసుకుందాం. ఓకే, ఇదిగోండి తోటకూర వేసేస్తున్నాను. ఓకే, ఇలా సన్నగా తరుక్కుంటే తొందరగా మగ్గిపోతుందండి. అసలు తోటకూరే తొందరగా మగ్గిపోతుంది. ఇలా సన్నగా తరుక్కుంటే ఏంటంటే ఇంకా తొందరగా మగ్గిపోతుంది. ఓకేనా. మనం తరుక్కున్న తోటకూర మొత్తాన్ని ఈ తాలింపులో వేసేసుకుందామండి. ఓకే, వేసేసాం. ఇప్పుడు దానిలో శనగపప్పు వేస్తానని చెప్పాను కదా. ఓకే, చక్కగా ఫ్రెష్గా నీట్గా కడుక్కోండి శనగపప్పు. ఈ కడిగేసుకున్న శనగపప్పుని ఈ తోటకూరలో వేసేసుకోండి. ఓకే, అలా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఈ శనగపప్పు ఉడకాలి కదా, దానికోసం కొంచెం వాటర్ పోసుకోవాలి. ఓకేనా. దానిలోకి చింతపండు అండి, చింతపండు కొంచెం వేసుకుంటే చాలు. చింతపండు ఓకే, ఇది నానబెట్టి గుజ్జుగా పోసుకున్నా పర్లేదు, లేదు అనుకుంటే ఇలా చింతపండు డైరెక్ట్గా వేసేసుకున్నా పర్లేదు. ఓకేనా. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక విజిల్ రాణించుకుందామండి. విజిల్ అయితే వచ్చేసిందండి. ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాం. వేడి చల్లారిపోయిందండి. ఇంకా అయితే మూత తీసుకొని చూసుకోవచ్చు. కుక్కర్ మాత్రం వేడి మీద తీయద్దండి, చాలా డేంజర్. ఇది మాత్రం ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. వేడి ఉంది అంటే మాత్రం పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, అందుకే చెప్తున్నాను. ఇదైతే మగ్గిందండి. మగ్గింది కదా అని దీన్ని ఇలా వదిలేయకూడదు. ఓకే, దీనిలోకి కొంచెం కారం వేసుకుందామండి. కారం మాత్రం మీ ఇష్టం అండి, చూసి వేసుకోండి. మీరు ఎంత తినాలి అనుకుంటే అంత. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదా. ఓకే, దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్నాక ఇది ఇంకాసేపు మగ్గాలండి. స్టవ్ వెలిగించుకోండి. ఓకే,
అది పొయ్యి మీద ఉంచి మీ పని మీరు చూసుకోండి, ఈలోపు దాని పని అది చూసుకుంటుంది. ఓకేనా అండి? ఇక దాని గురించి మనం చూసేది లేదు, ఆలోచించేది లేదండి. కొంచెం మగ్గిపోతే చాలు. అంటే మనం వాటర్ పోసాం కదా, ఆ వాటర్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. పేరు పేరున చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఆగండి 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 ఆగండి. దీనికి కొంచెం టేస్ట్ పెరగాలి అనుకుంటే చిన్న బెల్లం ముక్క అండి. ఓకే, ఇది కొంచెం మగ్గితే కట్టేయచ్చు పోయి. నేను మళ్ళీ చూపిస్తా ప్రాసెస్. ఓకే, తోటకూర శనగపప్పు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, ఇక వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నేను చెప్పేది అదొక్కటే కదా. ఓకేనా? ఇప్పుడైతే దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఓకేనా? ఓకే, తోటకూర శనగపప్పు పులుసు రెడీ. ఓకేనా ఫ్రెండ్స్?